హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మను. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎగ్జైటింగ్, నేనైతే కొచ్చికి బయలుదేరిపోతున్నాను అనమాట ఈరోజు. ఎంతో ఎగ్జైట్మెంట్ తో జర్నీ అయితే స్టార్ట్ చేశాను. బట్ స్టేషన్ కి వచ్చే కల్లా ఆ ఎగ్జైట్మెంట్ అంతా ఆవిరైపోయింది. ట్రైన్ మిస్ అయిపోయింది. ట్రైన్ మిస్ అయిపోయింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పోయింది పోయింది. అయినా గాని మనం ఎక్కడ ఆగమన్నమాట. ఇది ఇంకో ట్రైన్, ఇది పట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్టోరీకి వస్తే ఆటో వాడు మెహూనా డోంట్ ఫికర్ అని చెప్పేసి తిప్పి తిప్పి స్టేషన్ తెచ్చాడు. మీ ట్రైన్ ప్లాట్ఫామ్ నంబర్ 1లో ఉంటుందని ఖచ్చితంగా చెప్పాడు. బట్ వీరా చూస్తే అది 4 నంబర్లో ఉంది. హలో అండి, గుడ్ మార్నింగ్. నేనైతే ఇంకా కొచ్చి వచ్చేసాను. రాత్రి లేట్ అయిపోయింది, ట్రైన్ చాలా లేట్ అయింది. అదొక అడ్వెంచర్ అయిపోయింది. నిన్న అయితే అసలు సినిమాలో చూపించినట్టే అయింది. అసలు నేను బుక్ చేసిన ట్రైన్ మిస్ అయిపోయింది. జస్ట్ అలా దిగేలోపు అది వెళ్ళిపోయింది అనమాట. స్టెప్స్ మీద ఉన్నప్పుడు ఇంకా అసలు ఒక్క క్షణం ఏమర్థం కాలే. బట్ ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. నెక్స్ట్ ట్రైన్ ఉంది, వెళ్ళండి పర్లేదు అని చెప్పేసి, త్వరగానే వెళ్ళిపోతారు అని. బట్ ద ట్రైన్ ఎంత డిలేగా తెచ్చాడంటే అంత డిలేగా తెచ్చాడు. అసలు సాయంత్రం త్వరగా వచ్చేసి బీచ్కి వెళ్దాం అనుకున్నాను. మొత్తం ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. వచ్చి తిని పడుకున్నాను అంతే. బాగా టైర్డ్ అయిపోయాను. ఇదిగోండి రూమ్ నుండి వ్యూ అయితే ఇలా ఉంది. వ్యూ అయితే నా రూమ్ నుండి ఇదిగోండి ఇలా ఉంది. అసలు అద్రిపోయిందండి, భలేగా ఉంది. ఇదంతా కూడా బ్యాక్ వాటర్, ఇవన్నీ కలిపి రైట్ సైడ్ సముద్రంలో కలుస్తాయి అన్నమాట. ఇంకా డీటెయిల్ గా వ్యూ చూపిస్తాను. అదిగోండి ఆ రైట్ సైడ్ ఆ షిప్ కనబడుతుంది చూడండి, అది. ఇది వచ్చేటప్పటికి నేను ఉంటున్న హోటల్ రూఫ్ టాప్. నేను విత్ బ్రేక్ఫాస్ట్ బుక్ చేసుకున్నాను. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. అసలు వ్యూ అయితే ఆసమ్ ఉంది. అది ఇంక ఇప్పుడు ఈ హోటల్ డీటెయిల్స్ వచ్చేస్తే, ఈ హోటల్ లే మ్యారిటైమ్ ఇన్ కొచ్చి, నియర్ టు రైల్వే స్టేషన్ అండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ నేను ఎప్పుడు సింగిల్ గా ట్రావెల్ చేసినా అస్సలు స్టే విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వను. బికాస్ సేఫ్టీ ఈజ్ ఆ టాప్ ప్రయారిటీ. ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే కనుక సేఫ్టీ అయితే టాప్ నాచ్ ఉంది. అండ్ రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది, నాకు ఈజీ యాక్సెసిబుల్ అనమాట. అందుకే ఇది చూస్ చేసుకున్నాను నేను. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి పర్ నైట్ 4400 అయితే నాకు పడింది. ఫోర్ట్ కొచ్చిలో అయితే మంచి హాస్టల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ దే ఆర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు కూడా కాస్త లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. కొచ్చి ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. సో నేనైతే వాటర్ మెట్రో స్టేషన్కి వచ్చేసానండి. ఇది వచ్చేటప్పటికి హైకోర్ట్ వాటర్ మెట్రో స్టేషన్. ఇది కార్డు వచ్చేటప్పటికి టికెట్ అనమాట. ఇది మనం తీసుకోవాలి. సో ఆ కార్డ్ తీసుకొని వచ్చి లోపలైతే వెయిట్ చేస్తున్నాము మన మెట్రో కోసము. ఈ మెట్రో వెనకాల ఉంది చూసారా, అలానే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ కేరళ సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటండి. సో మెట్రో స్టేషన్ లోపల ఇలా ఉంటుందండి. మనం మెట్రో టికెట్ బయట కౌంటర్స్ ఉంటాయి, అక్కడ కొనుక్కొని వచ్చి ఇక్కడ మనము వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళు చెప్తారు ఎక్కడ వెయిట్ చేయాలి మన పర్టికులర్ రూట్కి అన్నది. సో అక్కడ కూర్చొని అయితే మనం వెయిట్ చేయాలి లైన్ ప్రకారంగా. కొచ్చి వాటర్ మెట్రో ఇస్ ద ఫస్ట్ ఎవర్ వాటర్ మెట్రో ఇన్ ఇండియా అండి. ఇప్పుడు ఇంకా ఈ వాటర్ మెట్రో గురించి చెప్పాలి అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేశారండి. అండ్ రూల్ అంటే రూలే, ఎంత మంది ఎక్కించాలో అంత మందినే ఎక్కిస్తారు. ఒక్క పర్సన్ ని కూడా ఎక్స్ట్రా అస్సలు ఎక్కించారు. బికాస్ మనమైతే వాటర్ మీద ట్రావెల్ చేస్తాము, దాని వెయిట్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఫర్ సేఫ్టీ. గైస్ ఫైనల్లీ మెట్రో అయితే ఎక్కేసాము. చాలా చాలా నీట్ గా ఉంది. ఎక్స్పీరియన్స్ ఇస్ గోనా బి ఆసమ్. ఇదిగోండి లోపల అయితే ఇలా ఉంటుంది అనమాట. వాటర్ మెట్రో వెరీ స్పేషియస్ గా ఉంటుంది. 45 మెంబర్స్ సిట్టింగ్ అండ్ 15 మెంబర్స్ మటుకు నుంచోవచ్చు అంతే. ఇంకా ఒక్కళ్ళని కూడా ఎక్స్ట్రా అస్సలు ఎక్కించారు అనమాట. అండ్ ద వన్ ఆస్పెక్ట్ దట్ రియల్లీ అప్రిషియబుల్ ఈస్ ద ప్రొవిజన్ ఫర్ బేబీ ఫీడింగ్ ఎట్ ద 2 కార్నర్స్ ఆఫ్ ద ఎంట్రన్స్. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ అండ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఫర్ ఇట్. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ 40 రూపీస్ అనమాట, హైకోర్ట్ నుండి ఫోర్ట్ కొచ్చి వరకు. అండ్ ఈరోజు నేనైతే మెయిన్గా ఫోర్ట్ కొచ్చి మాత్రమే చూస్తున్నానండి. బికాజ్ ఆల్రెడీ హాఫ్ డే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే నాకు 12:50కే ట్రైన్ ఉందన్నమాట, రిటర్న్ టు కోజికోడ్. ఇట్స్ అ షార్ట్ స్వీట్ ట్రిప్ టు కొచ్చి ఫర్ ద వీకెండ్. దూరం నుండి వచ్చే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా 2 to 3 days ప్లాన్ చేసుకోండి, అప్పుడు అన్ని చూసేయచ్చు. అంతకు చాలు, అంతకు మించి అవసరం లేదు. అండ్ దూరంగా చూడండి, అదిగోండి సబ్మెరైన్ వెళ్తుంది. అది వచ్చేటప్పటికి వెల్లింగ్టన్ ఐలాండ్ అక్కడ కనబడుతుంది మనకి. వీళ్ళు చూడండి అసలు ఎంత ధైర్యంగా, ఇంత డెప్త్ లో కూడా ఇద్దరు మనుషులు ఉన్నారు. నేను ఫస్ట్ ఒకళ్ళే అనుకున్నాను, అదిగోండి ఇంకొక అబ్బాయి బోట్ కిందకి వెళ్ళాడు. ఏం చేస్తున్నారో తెలియదు కానీ అంత లోతున్న దగ్గర కూడా వాళ్ళు ఎంత ధైర్యంగా దిగారో, ఎంత సాహసం అసలు. ఇదిగోండి ఫోర్ట్ కొచ్చి అయితే మనం వచ్చేసాము. ఆ ఫిషింగ్ నెట్స్ ఉన్నాయి చూసారా, వాటికంటూ ఒక ప్రత్యేకత ఉంది, హిస్టరీ ఉంది. ముందు 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 చెప్తాను, రండి వెళ్దాము. బయటకు వచ్చి చూస్తే ఎండ అయితే చంపేస్తుంది. సో ఇమీడియట్ గా హ్యాట్ అయితే తీసేసుకున్నాను. రైట్ సైడ్ తిరిగితే ఇదిగోండి ఇవి కనబడ్డాయి అనమాట, లైవ్ గా ఉన్న క్రాబ్స్ అనమాట. ఎస్,
అవి బతికే ఉన్నాయి. వాటిని అలా రబ్బర్ బ్యాండ్‌తో కట్టేసి అయితే పెట్టారు. అటు ఇటు వెళ్ళిపోకుండా. కొంచెం కొంచెంగా కదులుతున్నాయి. ఏంటా అని అడిగితే పక్కనే రెస్టారెంట్ ఉంది. మీకు ఏది కావాలంటే ఇదిగోండి ఈ షాప్‌లో అండి మీకు ఏది కావాలంటే అది. ఇక్కడ కొని మీరు అక్కడ ఇస్తే ఫ్రెష్‌గా అప్పటికప్పుడు చేసిస్తారు. మీకు ఫ్రై, కర్రీ చేసిస్తారు అని చెప్పి చెప్తున్నారనమాట. జస్ట్ లైక్ గోవా. గోవాలో ఏంటంటే మనకి షాక్స్ ఉంటాయి. ఇక్కడ షాక్స్ కాకుండా ఇలాగ చిన్న చిన్నగా ఏర్పాటు చేసి పెట్టారనమాట. ఇదిగోండి అరేంజ్‌మెంట్స్ అయితే సెటప్ ఇలా ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర మెనూ కూడా ఇలా పెట్టుంచారు. ఒక ఫుల్ ఫిష్ అండి. మన వేళ్ళ నుండి మోచేయి దాకా అంత పొడవు ఫిష్ 450 ఏమో కోట్ చేశారు. నాకు కరెక్ట్‌గా అయితే గుర్తుకు లేదు. ఇదిగోండి ఈ పర్టిక్యులర్ కేఫ్‌లో అడిగింది నేనైతే. బట్ అంత ఫిష్ నేను తినలేను కాబట్టి, అందులో చాలా తక్కువ తినేది కాబట్టి నేనైతే ట్రై చేయలేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై. అండ్ వాళ్ళ దగ్గర ఇది పిల్లి పెంచుకుంటున్నారంట. అది కదలకుండా మెదలకుండా అలానే ఉండి మియావ్ మియావ్ అంటుంది. ఏంటా అంటే అది ప్రెగ్నెంట్ అని చెప్పారు. వాళ్ళు పెంచుకుంటున్నారంట. అండ్ దాని పేరు చిన్ను. హాయ్ చిన్ను. ఇంకిక్కడ స్టార్ట్ అండి. దారి పొడుగుతున మీకు అన్ని షాప్సే జస్ట్ లైక్ గోవా. కానీ ఐటమ్స్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి అక్కడికి, ఇక్కడికి. మనకి ఇంట్లో పెట్టుకునే షోకేస్ అయితే అసలు చాలా 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 బాగున్నాయి. నాకైతే అది కొనాలి, ఇది కొనాలి అనిపించింది గానీ, ఒక్కొక్కటి విపరీతమైన రేట్లు కోట్ చేస్తున్నారు అక్కడ. మీరు చాలా బేరం ఆడాలి. ఈవెన్ దో అస్సలు తగ్గడం లేదనమాట. కొన్ని క్యూట్ క్యూట్ ఐటమ్స్ అండ్ యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేటప్పటికి మెహందీ అచ్చులు అనుకుంటా. నేనైతే ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు. వీళ్ళ దగ్గర చూశాను. అడిగితే బాగానే గట్టిగా రేట్లే చెప్పారు. నాకు గుర్తుకు లేదు. ఇది కూడా చూడండి చిన్నగా ఎంత క్యూట్ గా ఉంది. సరే కొచ్చి నుండి ఏదైనా ఒకటి గుర్తుగా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అడిగితే దీని రేటు 500 ఏమో కోట్ చేశారు. సర్లే నాయనా అని చెప్పేసి కొద్దిసేపు దాన్ని పట్టుకొని వచ్చేసాను. ఇదే చిన్నది సైజ్ లో నేను గోవాలో తీసుకున్నాను. ఈ ఎలిఫెంట్ చూడండి ఎంత బాగుందో. పికాక్. ఈ మెహందీ అయితే నాకు బాగా నచ్చాయి. తగ్గనంటే తగ్గనన్నారండి. ఎంత నిరాశపడ్డానో. మీరేమైనా కొన్నారా? కామెంట్స్ లో చెప్పండి. ఈ కీ హోల్డర్ చూడండి ఎంత బాగుందో. కేరళ వైబ్స్ అన్నమాట అసలు. ఆ విసన్ కర్ర, ఇంకా కుంకుమ భరిణెలు, మార్బుల్ పెట్టెలండి. అక్కడ చూస్తుంటే మీకు పాలరాతి పెట్టెలు. అది కూడా అడిగాను. 1000 రూపీస్ ఏమో చెప్పారు. ఇంకా వీళ్ళ దగ్గర కొనలేమని చెప్పి ముందుకొచ్చి చూస్తే ఇలాగ బట్టలు కనబడ్డాయండి. తోపుడు బండి మీద అలాగ పెట్టున్నాయి. చిన్నగా షాప్స్ తోపుడు బండి అలా పెట్టున్నాయి అన్నమాట. బీచ్ వేర్ డ్రెస్సెస్ సేమ్ గోవాలో మనకి ఏదైతే స్టఫ్ దొరుకుతుందో ఇక్కడ కూడా అదే స్టఫ్ ఉంది. సైజెస్ అయితే ఏమో డౌట్ఫుల్ గానే ఉంది. అడిగితే మాత్రము ఉన్నాయి XXL, XXL కూడా ఉన్నాయి అని అయితే చెప్పారు. వీటి ప్రైస్ రేంజెస్ వచ్చేటప్పటికి మాత్రం 500 అండ్ అబోవ్ అనే కోట్ చేస్తున్నారండి. ఇదిగోండి వెరైటీ ఆఫ్ వుడెన్ కీ హోల్డర్స్ అన్నమాట. కీ చైన్స్ ఉన్నాయి, కీ హోల్డర్స్ ఉన్నాయి. కేరళ థీమ్ లో ఉన్నాయి, హార్ట్ షేప్స్ లో కూడా ఉన్నాయి. వెరీ నైస్. కానీ ఒకటే బాధ, ఒకటి కూడా కొనలేకపోతున్నానే అని. ఇదిగోండి ఈ గవ్వల్వి చూసారా? అసలు ఎంత బాగున్నాయి కదా. ఈ షాండియర్ టైప్ ఉంది చూసారా? షాండియర్ అని చెప్పను, బట్ ఇట్స్ అ షో కేస్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది నా చిన్నప్పుడు. అండ్ ఈ గవ్వల హ్యాంగింగ్స్ అయితే మన చిన్నప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉండేవి కదా. ఎస్, అవి చిన్ననాటి జ్ఞాపకాలు అయితే బాగా గుర్తు చేసేసాయి. అందుకని ఆ భయ్యని అడిగి బాగా క్లియర్గా వీడియో తీసుకుంటాను అని చెప్పి వీడియో తీసుకున్నాను అనమాట. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి గవ్వల్లో. ఆ పెద్ద గవ్వల మీద అయితే భలే భలే బొమ్మలేసి ఉన్నాయండి. ఇంకా కలర్ కలర్ గవ్వలు ఉన్నాయి, కుంకుమ భరిణలు ఉన్నాయి, చిన్న సైజ్ గవ్వలు ఉన్నాయి, పెద్ద సైజ్ ఆల్చిప్పలు ఉన్నాయి, శంఖాలు ఉన్నాయి, మనం గవ్వలాట ఆడే గవ్వలు ఉన్నాయి, వాటిలో పెద్ద గవ్వలు ఉన్నాయి. అసలు ఎన్ని గవ్వలు గవ్వలు గవ్వలు. షాప్ అంతా గవ్వలే. అండ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి వెరైటీగా. ఇయర్ టాప్స్ కూడా ఉన్నాయి. అదిగోండి ఆ పికాక్ చూడండి, బెస్ట్ విషెస్ అని చెప్పేసి ఎంత నీట్గా చెక్ ఉందో. అండ్ వీళ్ళ దగ్గర బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అదిగోండి బటర్ఫ్లై. ఇంకా రాలేదేంటా అనుకున్నా, వచ్చేసి. ఇవి కుంకుమ భరణలో షెల్స్తో చేసిన ఆల్చిప్పలతో చేసిన కుంకుమ భరణి. ఈ బ్రేస్లెట్ భలేగా ఉంది కదండి. మల్టీ కలర్. ఏ డ్రెస్ మీదకైనా కానీ మనకి మ్యాచ్ అయిపోతుంది. ఇది ఒక్కటి చాలు. సీ షెల్ మెటీరియల్తో చేస్తారంటండి. చెక్కి వాటితో ఇలా డిఫరెంట్గా చేస్తారంట. కిतना భయ్యా? 350, 350 రూపీస్.
ఈ శంఖం చూడండి ఎంత బాగుందో, భలే షైన్ అవుతుంది. ఇది వీళ్ళ దగ్గర ఉన్న పెద్ద సైజ్ శంఖం అనమాట. అంటే మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, మీడియం సైజులో ఉంది. ఈ గవ్వల బొమ్మలు మా ఇంట్లో ఉండేవండి చిన్నగున్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ. ఈ పర్టికులర్ షాప్లో అన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ మెయిన్గా ఉన్నాయి. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఐటమ్స్ ఉన్నాయి. అవి మాత్రమే కాదు, ఎలిఫెంట్స్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఈ చిన్న ఎలిఫెంట్స్ కలర్ ఉన్నాయి చూడండి, అవైతే నేను ముంబైలో ఉన్నప్పుడు తీసుకున్నాను. అసలు చాలా వెరైటీస్ ఆఫ్ వస్తువులు అయితే ఉన్నాయి. వుడెన్లో ఉన్నాయి, అటు మెటల్స్లో ఉన్నాయి, ఈవెన్ జ్యువెలరీ ఉన్నాయి. భలే ఉన్నాయండి, ఒక్కొక్కటి కూడా ఎంత వెరైటీగా ఉందో. ఇది బ్రాస్ అంట, ఫుల్ వెయిట్ ఉంది, 2500 చెప్తున్నాడు ఈయన. ఈ టైగర్ చూడండి భలేగా ఉంది, దాంట్లోనే చిన్న సైజు వెనకాల ఉంది. అండ్ వీళ్ళ దగ్గర భలే ఉన్నాయండి స్టఫ్. నాకు చూస్తుంటే ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. ఈ పికాక్ చూడండి, అసలు మెటలే ఇదంతా కూడా. ఈ పర్టికులర్ సెక్షన్లో అంతా మెటలే అనమాట. దాని మీద ఇలా చమ్కీలు వచ్చి కలర్ వేసి పెయింట్స్ వేసి అనమాట, బాగుంది. వుడెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫారినర్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఈ ఆర్ట్ ఫ్యాక్ట్స్ కొనడానికి. దానికో ఏమో ప్రైజెస్ అయితే ఆకాశాన్ని అంటాయి. నేనైతే కొనలేను. Hi. We got our new friend over here. I'm Mr. John from the UK. I live in Jersey in the Channel Islands. And he's such an amazing person. He loves India. This is my plan for the future. I've only been here twice. Okay. But I want to keep coming back and to buy materials and then maybe try and sell so I can afford a holiday. See, You know what I mean? see guys, see how everybody is exploring India. You also do visit every nook and corner of India. You get such amazing places. But I'm telling you, the best thing about India is the people. Oh, People, thank you. the people are amazing. Amazing. Best people I've met. Thank you. Thank you so much. My pleasure. All the best, guys. Thank you so much, Johns, for your lovely words. Keep rocking and keep visiting India. Thank you. అండ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈ పర్టికులర్ ప్లేస్ని వాస్కో డి గామా స్క్వేర్ అని అంటారు. సో మన ఇండియాకి సీ రూట్ని ఫస్ట్ టైం కనుక్కున్నది వాస్కో డి గామా, పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్. ఆయన పేరు మీదుగానే ఈ ప్లేస్కి అయితే పెట్టారు. ఇది వచ్చేటప్పటికి ఒక బ్రాడ్ వే అనమాట. క్రాంప్స్ చూపించాను చూడండి, అక్కడ మొదలుకొని ఇక్కడ దాకా ఒక హైట్లో ఉంటుంది. మనం వాక్ చేయొచ్చు దాని మీద, ఒక పాత్ లాగా ఉంటుందన్నమాట. ఇటు పక్కన అటు పక్కన ఏమో షాప్స్ ఉంటాయి. అండ్ దాని వెనకాలే ఒక మ్యూజియం కూడా ఉంది, ముందు చూపిస్తాను. అలా కొద్దిసేపు అయితే నేను ఇక్కడ సముద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేద్దురు నాతో పాటు, రండి. నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే మనకి టైమే అర్థం కాదు కదా. నిజంగా నేనైతే ప్రతిసారి బీచ్కి వెళ్ళినప్పుడు అదే ఫేస్ చేస్తాను. ఎంత టైం అవుద్దో అసలు గడిచిపోతుందో తెలియదు. ఇక్కడే చాలా టైం అయితే నేను వేస్ట్ చేసేసాను ఒక విధంగా చెప్పాలి అని అంటే. ఆల్రెడీ హాఫ్ డేలో స్టార్ట్ చేశాను, ఇక్కడే చాలా టైం అయితే స్పెండ్ చేసేసాను. ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి, బట్ ఎంజాయింగ్ ద మూమెంట్ అండి. ఆ అలల సవ్వడి, అబ్బా ఎంత బాగుందో అసలు. వెరీ కామింగ్ అని చెప్పను. మనకున్న టెన్షన్స్ అన్నిటినీ కూడా ఆ శబ్దము తీసేస్తుంది. కొద్దిసేపు ఆ శబ్దానికి మనము మైమర్చిపోతాము, దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాము. అసలు అన్నీ మర్చిపోయి అలా కాసేపు ఉండిపోతాం కదా మనము. మీరైతే బీచ్కి వెళ్ళినప్పుడు కానీ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఏం చేస్తారు, ఏమని ఫీల్ అవుతారో చెప్పండి. హియర్ కమ్స్ ద హిస్టరీ, ద చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఇన్ ఇండియా. ఎస్, ఈ టైప్ ఆఫ్ ఫిషింగ్ని ఒక చైనీస్ ఎక్స్ప్లోరర్ జెంగ్ హీ అనే ఆయన 1350 to 1450 AD మధ్యలో ఇండియాని వచ్చినప్పుడు మనకి ఇదైతే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది పూర్తిగా ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ పద్ధతి అండి. వీళ్ళు చేపలు పట్టేది ఖచ్చితంగా ఈ విధంగా పడుతుంటారు. దారి పొడుగుతున్న మనకి ఫిషింగ్ నెట్సే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేనున్నదైతే ప్యూర్ టేకు, మాన్యువల్గానే చేస్తారు. ఇది మొత్తం రాళ్ల వెయిట్తో నడుస్తుంటుంది అనమాట. మనుషులు వాళ్ళ బలాన్ని అంతా పెట్టి లాగుతుంటారు. ఇదిగోండి, వాళ్ళతో పాటు నేను కూడా ట్రై చేశాను, చూడండి.
అసలు ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత కష్టపడతారో నాకు అప్పుడు తెలిసిందనమాట. చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ అసలు ఎంత బలం వీళ్ళకి. మనకైతే ఫిషెస్ పడలేదు, ప్రతిసారి ఫిషెస్ పడవు. ఒక్కొక్కసారి కొన్ని పడతాయి, ఒక్కొక్కసారి చాలా పడతాయి, డిపెండింగ్ అపాన్ సీజన్ ఆల్సో. మనం వచ్చేటప్పటికి అన్ సీజన్లో వెళ్ళాము. సీజన్ వచ్చేటప్పటికి జూలై నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మాత్రం చాలా హై క్వాంటిటీలో పడుతుంటాయి. టూరిస్టులు విపరీతంగా ఉంటారు. అండ్ వీళ్ళు ఇదంతా మెకానిజం చేసి మనం షూట్ చేసుకోవడానికి, మన వాళ్ళని షూట్ చేయడానికి, వాళ్ళు మనల్ని షూట్ చేయడానికి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మీరు ఒకసారి ఆ ఛార్జెస్ అయితే చూసుకోండి. స్కామ్స్ అనేవి ఎనీ టూరిస్ట్ ప్లేస్లో అవుతూ ఉంటాయి, బీ కేర్ఫుల్. సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్ అండి, ది చైనీస్ ఫిషింగ్ నెట్స్ అండ్ వాస్కో డి గామా స్క్వేర్లో. ఇంకా అయిపోలేదండి, చర్చెస్, మ్యూజియంస్, షాపింగ్ చాలా ఉన్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ద అదర్ పార్ట్స్. టిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, కామెంట్. సైనింగ్ ఆఫ్, మీ మానస.